సార్ ఒకసారి ఇటు ఇటు పర్లేదు అందరు మంచిగా మనం తీసుకెళ్ళిపోతే మరి ఆయన ఏం చేసుకుంటాడు సరిపోయినాయిగా చాలులే పట్టవు ఇక్కడ పట్టవులే అమ్మా ఆయమ్మా నమస్తేమ్మా బాగున్నారా దోసకాయలు గట్టిగా వస్తున్నాయి మెత్తపడకుండా నమస్తే అండి వంకాయలు బాగున్నాయా వంకాయలు ఎక్కడి నుంచి వస్తాయి గుంటూరు నుంచా నాకు వంకాయలు బాగా తెలుసు మా తాత పెంచేవాడు తోట ఉండేది వెరీ గుడ్ మంచిగానే వస్తుంది మారిపోయారా వాళ్ళ అటు నుంచి ఇటు ఇప్పుడు వచ్చేసారా ఇంక మార్కెట్ స్టార్ట్ అవ్వాలా ఇంక బాగా ముందు పట్టాలు కట్టుకుంటారు ఓకే రోజు వేయలేములే వేయకూడదు అది మీకు నచ్చిందా అంతా కొత్తిమీర ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ లోకల్ ఎవరు చేయట్లేదు కొత్తిమీర లోకల్ అంటే విజయవాడ చాలే పర్లేదు అందరు మంచిగా మనం తీసుకెళ్ళిపోతే మరి ఆయన ఏం చేసుకుంటాడు సరిపోయినాయిగా చాలులే పట్టవు ఇక్కడ పట్టవులే అమ్మా ఒప్పుకోను ఎప్పుడప్పుడు తీసేసుకోండి తీసిన తర్వాత ఎప్పుడప్పుడు తీసేసుకొని చక్కగా నీట్గా ఉంటే బాగుంటుంది ఇంత చేసాం కదా చేద్దామా చెప్పు నిజంగా అనేక కార్యక్రమాలు గుడివాడలో చేసుకుంటున్నాం అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏంటి అనేది నిజంగా మనం అందరం కలిసి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటున్నాం అందులో భాగంగానే ఈ రోజు కూడా ఈ రైతు బజార్ ఎంత దారుణంగా ఉంటుందో మనకు అందరికీ తెలిసిందే ఒక్క చుక్క వాటర్ పడ్డా కానీ మా వాటర్ పడకపోయినా కానీ ప్రతిరోజు కూడా చాలా హారబుల్ గా ఏదో దొరకన్నట్టుగా ఉండేది కాదు ఇక్కడ ఏదో అంటే నేను కరెక్ట్ గా మాట్లాడితే గుడివాడలో వన్ ఆఫ్ ది బ్యాడ్ ప్లేసెస్ లో ఫిష్ మార్కెట్ ఒకటి తర్వాత కూరగాయల మార్కెట్ ఈ రెండు ఉండేవి సో ప్రస్తుతానికి కూరగాయల మార్కెట్ ఎక్స్పెషల్ గా మనం మనకి నీట్ గా చేసుకున్నాం ఇది మిగతా వాళ్ళందరితో నాకు అనవసరం కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క రైతు కానీ ప్రతి షాపులో వాళ్ళు కానీ నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను తప్పకుండా ఇప్పుడు ఏ రోజు వచ్చి చూసినా గానీ ఎంత నీట్ గా ఉండేటట్టుగా ప్రతి ఒక్కరు మేనేజ్ చేసుకోవాల్సిందే మీరు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తామనేది కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే ప్రసక్తి లేదు మన మార్కెట్ బాగోక ఏమీ చేయలేక మీ ప్రాబ్లమ్స్ కూడా నేను అర్థం చేస్తున్నాను కానీ ఇప్పటి నుంచి అయితే కనుక ప్రతి ఒక్క షాప్ కి మీకు క్లియర్ గా విజిటింగ్ ఉంటది అది దాంట్లో క్లీన్లీనెస్ కనుక లేకపోతే ఎందుకంటే కూరగాయలు అనేవి మన రోజువారీ తినే దైనందిక అవసరం బేసిక్ ప్రతిరోజు మన కూరగాయలు కావాల్సిందే అందరికి మొత్తం అంతా కూడా నీట్ గా లేకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు బాగు చేస్తుంది చేసేది చేసుకుందాం అనేది ఒక రీజన్ కోసం చేసుకుంటున్నాం ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా మనకు గురువారు శుభ్రంగా ఉండాలి మంచి నీట్ గా ఉండాలి మనకు కూడా మన గురువారి గురించి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి మనం చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం ఇవి వచ్చిన తర్వాత మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఉంది మాస్టర్ గా ప్రతి ఒక్కరికి మరీ హెచ్చరిస్తున్నా
ఎవరికైనా కానీ షాప్ అప్పటికప్పుడైనా క్యాన్సిల్ చేపిచ్చేస్తాను, నాకు వచ్చినప్పుడు కనుక బాగలేదనుకుంటే. కానీ అలాగే మన చెత్త అంతా తీసుకెళ్ళి పక్కన మూల గోడ పక్కన డంప్ చేద్దామంటే కూడా వస్తున్న ప్రసక్తి లేదు. ఎందుకంటే ప్రతిరోజు ఇక్కడికి వచ్చి షాపింగ్ ప్రతి ఒక్కరు ఇక్కడ డస్ట్ అంతా చెత్త అంతా కలెక్ట్ చేసుకుని వెళ్తున్నారు. కాబట్టి అందరికి బాధ్యతగా ఉండండి. ఈ బాధ్యత నేను చూసుకుంటాను, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. ఈ కాంప్లెక్స్ మొత్తాన్ని శుభ్రంగా ఉంచే బాధ్యత మీదే అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవుకున్నాం. మరొకసారి మీకు ప్రాబ్లం లేదు, ప్రజలకు ప్రాబ్లం లేదు, ఏమీ లేకుండా ఇలాంటి అనేక ప్రోగ్రాంలు చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మిమ్మల్ని కూడా ప్రతి ఒక్కరిని బాధ్యత ఉండాల్సిందే అని చెప్పేసి నేను గట్టిగా చెప్తా ఉన్నాను. సో మీరందరినీ మరి ప్రతిరోజు చెక్కింగ్ అయితే ఉంటుంది ఇక్కడ. థ్యాంక్ యూ. వచ్చే దారిలో మొత్తానికి వెనక్కి నేను ఇప్పుడే చూపించేసాను, ప్లేసెస్ ఆల్రెడీ పెట్టేసి ఉన్నాయి. అక్కడ కూడా పెద్ద కొంచెం స్టీల్ ఇవి వేపించమని చెప్పాను. దాని లోపలికి ఎవరు రాకుండా చూసుకునే బాధ్యత కూడా నేను చేసుకుంటాను. తప్పకుండా దాటిపోకుండా ముందుకు వస్తే ప్రతి ఒక్కరి మీద చర్యలు ఆల్రెడీ సిఐ గారికి ఇన్స్ట్రక్ట్ చేశాను. ఆయన రోజు వచ్చి చెక్ చేస్తారు. అంతేకాకుండా అక్కడ సీసీ కెమెరా కూడా మన ట్రాష్ వైపు కూడా పెట్టించుతాం. ఎవరు ట్రాష్ చేసినా ఎవరు చేసినా కానీ వెంటనే వాళ్ళకి మాత్రం విపరీతమైన ఫైన్లు లేదంటే క్యాన్సిలేషన్ కూడా ఉంటుందని చెప్పేసి గ్యారంటీగా చెప్తా ఉన్నాను. సో ఇది శుభ్రంగా ఉంచుకుందాం. మనకి ఎప్పుడు వచ్చినా కానీ ఇవాళ ఎంత శుభ్రంగా ఉందో అంతే శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రం 100%. థ్యాంక్ యూ.